విద్యార్థులు అర్ధరాత్రి వేళ ఆడవాళ్ళపై దాడికి దిగారు. అదేవిధంగా బాత్రూమ్ డోర్లని విరగ్గొట్టి వాళ్ళ మీద దాడికి పాల్పడ్డారు. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే స్టూడెంట్స్ అందరూ ప్రొటెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. మాకు ఎటువంటి సెక్యూరిటీ లేదు, అసలు సీసీటీవీ ఫుటేజ్లు కూడా లేవు, మాకు భద్రతా విషయంలో చాలా భయంగా ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఒకసారి విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఏం జరిగింది చెప్పండి. లేదండి, 12 గంటలకి మాకు ఏదో అలజడి లేగింది, ఏదో సౌండ్స్ వచ్చాయి. బాత్రూంలో ఒక అమ్మాయి ఉన్నది, అయితే సడన్ గా వెంటిలేటర్స్ ఉంటాయి కదా, అందులో నుంచి చేతులు వచ్చాయి. చేతులు వచ్చి రా 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 అన్నట్టు పిలుపులు వినిపించాయి. అమ్మాయి భయపడి అందరినీ గ్యాదర్ చేసింది. అలా 3 మెంబర్స్ కనిపించారండి మాకు. మేమేం చేసాము, ఎలాగో అలాగో చేసాం, ఒక్కరిని పట్టుకున్నాము. ఒక్కరిని వాడు పారిపోయినా కానీ వాడు లాస్ట్ కాల్ పట్టేసి మేము పట్టుకున్నాము. అంటే మీ మీద దాడి చేయడం జరిగిందా? దాడి చేయడం జరిగింది. ఒక అమ్మాయికి బొటన వేలు ఇరగొట్టాడు వాడు. ఒక అమ్మాయికి ఇక్కడ తన్నాడు. కూడా వస్తామని వాడు చెప్పాడు, పోలీస్కి అప్పచెప్పారు కదా, నెక్స్ట్ టైం కూడా నేను వచ్చి అటాక్ చేస్తానని మళ్ళీ చెప్తున్నాడు వాడు. తన దగ్గర ఒక చాకు కూడా ఉందండి, చిన్న చాకు. దాంతో అటాక్ చేద్దామని ట్రై చేశారు. కానీ మేము అక్కడ సెక్యూరిటీ హెల్ప్ తీసుకొని మేము పట్టుకున్నాము. మేము ఇంట్లో పని చేసినందుకు మమ్మల్ని మెచ్చుకోవాలి. కాకపోతే మాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఇక్కడ మాకు ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలి. వీసీ రావాలి. వీసీ ఎందుకు రావట్లేదు? వీసీ ఉన్నది దేనికి? విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికే కదా. నైట్ 12 గంటల నుంచి మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇప్పటి వరకు వీసీ రాలేదు. ఏ సమస్యకి ఏమంటున్నారు ఫ్యాకల్టీ వాళ్ళు, ఏం చెప్తున్నారు? మేము సమస్యలన్నీ సాల్వ్ చేసాము అని చెప్తున్నారు, కానీ వాళ్ళు చెయ్యరు. ఇలా 3-4 మంత్స్ నుంచి చెప్తున్నారు, మేము కన్స్ట్రక్షన్ చేపిస్తామమ్మా, విండోస్ వేపిస్తాము, అది వేపిస్తామని చెప్తున్నారు. ఇప్పటి వరకు 3 మంత్స్ అవుతుందండి, ఇప్పటి వరకు ఏ వర్క్ కూడా జరగలేదు. 3 మంత్స్ నుంచి మేము సఫర్ అవుతున్నాము. ఇంకెన్నిటికి ఇది చిన్న విషయం కాదు సఫర్ అవ్వడానికి. ఇది ఒక అమ్మాయికి రేపటి నాడు ఏమైనా రేప్ జరిగితే తర్వాత ఎవరి బాధ్యతలు? తర్వాత క్యాండిల్స్ అదంతుని కూడా మీరే పట్టుకున్నారా? అసలు పారిపోయే ప్రయత్నం చేశాడా? పారిపోయే ప్రయత్నం చేశాడు. అక్కడ నుంచి స్ట్రేంజర్స్ వచ్చారు, అక్కడ నుంచి 2 స్ట్రేంజర్స్ వచ్చారు. ఇక్కడ నుంచి మేము ఇంకా మా సెక్యూరిటీ గార్డ్స్ 2 ఉన్నారు. అక్కడ మేమంతా కలిసి కాళ్ళు పట్టుకొని లాగాము. అక్కడ నుంచి వాళ్ళు చూసి ఏదో ఇన్సిడెంట్ అవుతుందని చెప్పేసి వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. అట్లా మేము వాళ్ళ చేతులని తాళ్ళతో కట్టేసాము, కాళ్ళని తాళ్ళతో కట్టేసి తనని ఒక దగ్గర లాక్ చేసి పెట్టాము. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా మిగతా వాళ్ళిద్దరు ఎక్కడ? మాకు ప్రాబ్లం సాల్వ్ కావాలి, లేకపోతే ఇలాగే రేప్ కేసులు జరుగుతూ ఉంటాయి. ఎందుకు జరుగుతున్నాయండి రేప్ కేసులు? మేము ఒక స్టెప్ ముందుకు వేసినాం. ఎందుకు? ఇలాంటివన్నీ ఆగిపోవాలనే కదా. ఇలాగే వదిలేస్తే ఇంకా చాలా జరుగుతాయి. ఈ రోజు ఇతను వచ్చిండు, రేపన్నాడు ఇంకొకటి వస్తాడేమో, ఇంకా 2-3 వస్తారేమో, ఎవరికి తెలుసు? యాజమాన్యం ఏం చెప్తుంది అసలు? ఇంత జరుగుతుంది, మీరు నిన్న నైట్ నుంచి మీరు ప్రొటెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇప్పటి వరకు ఏది చెప్పలేదండి. ఏ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోలేదు. ఏ ఆన్సర్ కూడా వాళ్ళు ఇప్పటికీ ఇవ్వలేదు. కాంప్రమైజ్ చేయడానికి చూస్తున్నారు. మేము ఏదో హాస్టల్ ఫెసిలిటీస్ అంటే మేము కాంప్రమైజ్ అయ్యేది, కానీ ఇది ఒక అమ్మాయికి జరిగిన విషయం. ఇది ఇక్కడ మేము కాంప్రమైజ్ అవ్వమండి, అంతేగా. చెప్పండి అసలు మీరు ఏ విధంగా మీ డిమాండ్స్ ఏంటి? ఎలా కోరుకుంటున్నారు? అంటే మీకు ఎటువంటి సీసీటీవీ ఫుటేజ్ లేవు, ఏవి లేవు, అంటే కెమెరాలు లేవు, భద్రత లేదు, సెక్యూరిటీ గార్డ్ ఉన్నాక కూడా లోపలికి చొరబడ్డారు. మాకు మెయిన్ గేట్ దగ్గర 2 సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారండి. ఇక్కడ హాస్టల్ గేట్ దగ్గర ఒక్కటే ఫీమేల్ సెక్యూరిటీ ఉంటారు. ఆమెను ఎవరు సెక్యూర్ చేయడానికి? ఎవరు చూసుకుంటారు? మాకు సెక్యూరిటీ లేదు. ఈవెన్ సీసీ కెమెరాస్ కూడా లేవు. వెనకాల అంతా అడవి ఉంటుంది, చీకటిగా ఉంటుంది. ఆ చీకటిలో నుంచి నైటు మేము ఆ ఇన్సిడెంట్ చూసి చాలా వణికిపోయామండి. అసలు ఆ సిచ్యువేషన్లో ఏం చేస్తుంది ఒక అమ్మాయి? అలాగే గుంజుకొని ఆ చెట్లలోకి తీసుకెళ్తే ఎవరు బాధ్యత చెప్పండి? రేపన్నాడు వాళ్ళ పేరెంట్స్కి ఏం సమాధానం చెప్తుంది యూనివర్సిటీ? చెప్పండి, ఏం ఆన్సర్ ఇస్తుంది? చదువుకునేది మేము వచ్చింది ఇక్కడ చదువుకోవడానికండి. మేము వచ్చింది చదువుకోవడానికి, ఇవన్నీ గొడవలు చేయడానికా? మా ప్రాబ్లమ్స్ మాకు సాల్వ్ చేస్తే ఇవంతా ఇక్కడ దాకా వచ్చేది కాదు. మాకు నైట్ 12:30 నుంచి నిద్ర లేదండి. ఆ పర్సన్ వచ్చారు, కిటికీలోకి దూకే వచ్చిండు. అతని దగ్గర ఏమున్నాయో కూడా తెలియదు. ఫోన్స్ ఉన్నాయి, ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాడో కూడా మాకు తెలీదు. ఫోటోలు తీసాడా, వీడియోలు తీసాడా కూడా మాకు తెలీదు. అసలు మేము హాస్టల్లో ఉండాలంటేనే మాకు భయం అవుతుంది. విండోస్ సరిగ్గా లేవు, డోర్ సరిగ్గా లేవు, సెక్యూరిటీ గార్డ్స్ లేరు, స్ట్రీట్ లైట్స్ లేవు, కెమెరాస్ లేవు. అసలు బేసిక్ ఆడపిల్లలకి బేసిక్ ఫెసిలిటీస్ కూడా కల్పించలేకపోతున్నారు. 1 మంత్ 2-3 మంత్స్ నుంచి మేము ఫైట్ చేస్తున్నాం. మాకు హాస్టల్ సరిగా లేదు, ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయమని. పట్టించుకోవట్లేదు యాజమాన్యం. అయితే చేపిస్తాం అంటారు, కానీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు వాళ్ళైతే. మేము ఇక్కడ ఉండాలంటే కూడా చాలా భయమేస్తుంది. మాకు నైట్ నుంచి రోడ్డు మీదనే కూర్చొని ప్రొటెస్ట్ చేస్తున్నాము. హాస్టల్ రూమ్లో కూడా ప్రశాంతంగా నిద్ర పోలేకపోతున్నాము.
వారం రోజుల సంది అల్లజడి జరుగుతూనే ఉంది, కానీ మేము అంత పట్టించుకోలేదు. కానీ నైట్ మమ్మల్ని భయపెట్టడానికి వాళ్ళు ధైర్యం చేసి బాత్రూంలోకి వెళ్ళి వచ్చిర్రు. మేము పట్టుకున్నాం వాడిని, అయినా కూడా వాళ్ళు మమ్మల్ని అవమానించి కూడా నీచంగా మాట్లాడిండు. మేము మళ్ళీ వస్తామనేటట్టుగా వేసిండు వాడు. అమ్మాయిలకి సపోర్ట్గా కూడా ఇక్కడ ఓయూ స్టూడెంట్స్ రావడం జరిగింది. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? వీసీ ఎందుకు రావట్లేదు? వీసీ ఈ హాస్టల్ ఇంతకుముందు పోయిన సంవత్సరం అనేది లేదు, ఈ సంవత్సరం కొత్తగా నూతనంగా ఏర్పాటు చేశారు. అది నిజానికి పీజీ బ్లాక్. ఆ పీజీ బ్లాక్ని తీసేసి గర్ల్స్ హాస్టల్ చేశారు. అలా ఎలాంటి వసతులు లేవు. 2 నెలలనే ఖచ్చితంగా కావాలని కక్షపూరితంగా వీసీ ఏం చేసినట్టే అక్కడ ఉంటే ధర్నాలు రాస్తారోకాలు చేస్తున్నారన్న దురదృష్టంతో ఇక్కడ హాస్టల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి వసతులు లేవు, వాళ్ళకు వాటర్ ఫెసిలిటీ లేదు, ఒక వాష్రూమ్స్ చక్కగా లేదు. ఎలాంటి వసతులు లేకుండా ఒక గొర్రెలని బర్రెలని వేసినట్టు గుంపులుగా ఒక రూమ్లో 20 మందిని 30 మందిని వేసిండు. ప్రిన్సిపల్ సార్ గారికి ఎన్నోసార్లు చెప్పినాం, సార్ ఇక్కడ గర్ల్స్ హాస్టల్కు కంఫర్ట్ఫుల్గా లేదు, ఇక్కడ చాలా పరిస్థితులు అనుకూలంగా లేవు, వీళ్ళకి ఇక్కడ హాస్టల్ అనుకూలంగా లేదు, ఇక్కడ వద్దు, కొద్ది రోజులు ఇక్కడ హాస్టల్ కంప్లీట్ అయ్యేదాకా అన్ని సమకూర్చేదాకా మెయిన్ క్యాంపస్లోనే ఉంచుదామంటే లేదు, ఖచ్చితంగా వాళ్ళని అక్కడ పంపించాలి, ఇక్కడ ఉంటే ఉద్యమాలు చేస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు అనే దురదృష్టంతో ఇక్కడ పంపించడం జరిగింది. కానీ ఇంకా ఏమంటున్నారంటే ఇంత జరుగుతుంది, నిన్న రాత్రి నుంచి వీళ్ళు ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది, అసలు అక్కడ నుంచి ఫ్యాకల్టీ నుంచి ఏమంటున్నారు వాళ్ళందరూ? వీసీ సార్ని రాత్రి 12 గంటల సంధి విద్యార్థులు అందరం కలిసి ఇక్కడ ధర్నా చేస్తున్నాం. ఇప్పుడు 9 అవుతుంది, ఇప్పటి వరకు కూడా వీసీ వచ్చి సమాధానం చెప్తలేడు. మేము ఏమంటున్నామంటే సార్ వాళ్ళు రిజిస్టర్ వచ్చాను, ప్రిన్సిపల్ సార్ వచ్చి న్యాయం చేస్తా అన్నాడు. సార్కు 15 రోజుల కిందటనే ఇలా సమస్యలను ప్రతి ఒక్క సమస్యలను గర్ల్స్ బాయ్స్ అందరం కలిసి ఆడ ధర్నా చేస్తే ఆయన మీ సమస్యలను పరిష్కరిస్తామని చాప కింద నాయరులా చెప్పుకుంటూ పోతున్నాడు, ఆయన పనులు ఆయన చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పటి వరకు ఇట్లాంటి పని చేయలేదు. ఆయన చేత కానీ ప్రిన్సిపల్ రాజీనామా చేయాలని ఎన్నిసార్లు అన్నాం, ఆయన రాజీనామా చేస్తలేడు, మా సమస్యలను పరిష్కరిస్తలేడు. ఇప్పుడు రిజిస్టర్ సార్ మీ సమస్యలను పరిష్కరిస్తా అన్నాడు. కప్పిపుచ్చే మాటలు మాత్రమే మాట్లాడుతున్నాడు తప్ప సమస్యల మన పరిష్కారం అయితే లేదు. మనం చూడ పూర్తిగా విద్యార్థులు అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అట్లా చాలా సమస్యలు ఉన్నాయి. మాకు 15 రోజుల క్రితమే మాకు చెప్పడం జరిగింది, ఎటువంటి వాటర్ ఫెసిలిటీసే కానీ విండోస్ కానీ ఇవన్నీ బ్రేక్ అయ్యి. అక్కడ ఎవరైనా పోలీసులు ఉన్నారా? అక్కడ పోలీసులు ఉన్నారా? పోలీసులు ఏం చెప్తున్నారు? అలాగే ఒకరిని పట్టుకున్నారు కదా, ఆ వ్యక్తి ఎవరు? మనం ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ పూర్తిగా కూడా పోలీసుల బందోబస్తు అయితే ఏర్పడైంది. ఇక్కడ ఒక ఆగంతుడిని కూడా పట్టుకోవడం జరిగింది, అతను లోపల ఉన్నారని కూడా చెప్పొచ్చు. అక్కడ లోపల అయితే మనకి కనిపిస్తూ ఉంది, ఆ ఆగంతుడిని పట్టుకున్నారు. అది కూడా పట్టుకుంది ఇక్కడ ఉన్న మహిళలు మాత్రమే. అతన్ని పట్టుకొని చున్నీతో కట్టి వేశారని కూడా మనకి తెలుస్తుంది. ఎటువంటి భద్రత లేదు. అంటే ఇంత పెద్ద కాలేజ్లో 300 స్టూడెంట్స్ అమ్మాయిల వరకు ఉన్నప్పటికీ కూడా మా సమస్యలు మేమే పరిష్కరించుకున్న పరిస్థితి దృష్టిలో మేము ఉన్నాము. ఒకసారి పోలీసులతో మాట్లాడించే ప్రయత్నం చేయండి పెట్రిషా. ఓయూ క్యాంపస్ మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అసలు విద్యార్థులు ఏం చెప్తున్నారు, అసలు వీళ్ళు ఏం చెప్తున్నారు? ఎవరు కూడా మాట్లాడే పరిస్థితుల్లో లేరని కూడా చెప్పొచ్చు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. ఏమంటున్నారు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? స్టూడెంట్స్ అందరూ ఏమంటున్నారు? సమస్య గురించి చెప్పండి కదా. పట్టుకున్న వ్యక్తి దగ్గర ఏదైనా ఐడి ప్రూఫ్ దొరికిందా? అతను ఎక్కడి నుంచి వచ్చాడు అనే వివరాలు? ఆ కార్ లో పోలీస్ వ్యాన్ లో ఉన్నాడు కదా, ఆ వ్యక్తి ఎవరు అనేది ఏమాత్రము అతన్ని రివీల్ చేసే పూర్తిగా పోలీసులు ఏమాత్రం అతన్ని రివీల్ చేసే ప్రయత్నం అయితే చేయట్లేదు. ప్రస్తుతం అయితే స్టూడెంట్స్ అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 15 రోజుల నుంచి మనం చెప్పడం జరుగుతుంది, మొత్తం వీసీకే కానీ ప్రిన్సిపల్కే కానీ. ఇట్లా గతంలో కూడా చాలాసార్లు మాకు ఇబ్బందులు ఉన్నాయి, ఎటువంటి ఫెసిలిటీ లేదు. సీసీటీవీ ఎక్కడ కూడా క్యాంపస్ మొత్తంలో సీసీటీవీ లేదు. అదేవిధంగా ఇంత పెద్ద క్యాంపస్లో 3 మాత్రమే సెక్యూరిటీ ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడు మీరు హాస్టల్ లోపలికే వెళ్ళటానికి వాళ్ళని దాటుకొని ఆ హాస్టల్ దగ్గర ఆ దొంగ అగంతకులు ఎటు నుంచి వెళ్ళారు అనేది ఇప్పుడు మీరు చూపించడానికి వీలవుతుందా? ఒకసారి నేను చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. పూర్తిగా కూడా ఇక్కడ వీడియోలన్నీ ఇక్కడ విండోస్లో ఉన్న అద్దాలన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైన అని చెప్పొచ్చు. పూర్తిగా కూడా అంటే ఈ ఆగంతులు ఈ ఒక్కసారే కాదు, పోయినసారి కూడా ఇట్లా అబ్బాయిలు రావడం రాత్రి పూట. లోపల ఎవరో ఉన్నారు కిటికీలో నుంచి, ఒకసారి వాళ్ళతో మాట్లాడించండి. మీ వెనక ఎవరో కనిపిస్తున్నారు, ఒకసారి మహిళ. ఇక్కడ అంతా కూడా వార్డెన్ వాళ్ళు ఉండడం జరిగింది. ఇక్కడ అంతా చెప్పండి అమ్మ, అసలు అమ్మాయిల సమస్యలు ఎలా ఉన్నాయి? ఇక్కడ అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు.
అసలు ఎలాంటి సమస్యలు ఉంటాయి ఇక్కడ? क्या बोलेंगे मैडम, हमको तो मालूम ही नहीं है. అదే ఇక్కడ అందరూ వాళ్ళు పనిచేసే వాళ్ళు మాత్రం లోపల కూర్చున్నారు. మనకు బెంచెస్ కూడా లోపల కనిపిస్తుంది. పూర్తిగా విండోస్ని ధ్వంసం చేయడము. సెక్యూరిటీ గార్డ్ అంటే ఫస్ట్ ఏదైతే గేట్లు ఉందో అక్కడ ఇద్దరు మాత్రమే ఉంటారు సెక్యూరిటీ. మరో గేట్లో విమెన్ ఉంటారు. ఒక విమెన్ ఎంతమంది నన్ను ఆపగలుగుతుందో ఒక విమెన్ సెక్యూరిటీ గార్డ్ని పెట్టారు. మాకు ఇంకా కెపాసిటీ పెంచాలి, అదే సీసీటీవీలు కూడా మాకు కావాలని స్టూడెంట్స్ అందరూ ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. గత 15 రోజుల నుంచి ఇదే తంతు జరుగుతుంది. ఇప్పటి వరకు మా సమస్యలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఆడపిల్లలము రేపొద్దున మంచిగా ఒకసారి మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ అసలు సీసీ కెమెరాస్ ఉన్నాయా, పని చేయట్లేదా? ఒకసారి ఆ హాస్టల్ వాతావరణం ఎలా ఉంది? ఎందుకంటే విద్యార్థులు అంత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి సీసీ కెమెరాస్ ఉండాలి, లేకపోవడం అనేది